పూర్వకాలం లోపల కుమ్మరి వాళ్ళు ఆ యొక్క చెరుకు కోసమని చెప్పి వంట చెరుకు కోసమని చెప్పి కొండపైనకు వెళ్ళి ఆ చెరుకంతా కూడా ఏరుకొని బండ్లల్లో నింపుకున్న తర్వాత వారి ఎడ్ల బండ్లు అనేటువంటివి మాయమవ్వడం జరిగింది. ఆ కొండ అంతా ఎక్కడ వెతికినా కూడా ఎడ్ల బండ్లు అనేటువంటివి కనిపించకపోయేసరికి బాధతో దిగులతో ఆ యొక్క ఎడ్ల బండ్ల దగ్గరికి వచ్చి దుఃఖిస్తూ ఉన్నటువంటి సమయం లోపల స్వామివారి స్వప్నంలో సాక్షాత్కరించినటువంటి వాడై ఆ యొక్క కొండపైన నేను వెలవడం జరిగింది. నన్ను కింద ఉన్నటువంటి దేవాలయంలో ప్రతిష్ఠించినట్లయితే మీ ఎడ్ల బండ్లు కనబడతాయి అని చెప్పి స్వామివారు చెప్పడం జరిగింది. నిజమా కాదా చూద్దామని చెప్పేసి అనుకొని ఆ కొండ దగ్గరికి వెళ్ళంగానే స్వామివారు అక్కడ ఆలయంలో ఉండడం చూసి చాలా సంతోషపడ్డటువంటి వారు ఆ యొక్క స్వామివారిని దూది పింజాలలో చుట్టించుకొని ఎడ్ల బండ్లలో నింపుకొని కింద మహమ్మాయి దేవాలయం అనేటువంటిది ఉంటుంది. ఆ మహమ్మాయి అమ్మవారి స్థానం లోపల వీరభద్రుడిని అప్పటి కాలం లోపల కేదార పండితుని చేత ప్రతిష్టాపన చేయడం జరిగింది.